అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన పవిత్రమైన గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వైభవలక్ష్మి పూజా విధానం. ఈ అద్భుతమైన విశ్లేషణను ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం దయచేసి కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వ్రతం గురించి వివరంగా తెలుసుకుందాం. చాలామందికి ఈ పూజ గురించి వినగానే వచ్చే మొదటి అతి పెద్ద సందేహమేంటంటే, అసలు ఈ పూజను ఎవరు చేయొచ్చు, దీన్ని ఆచరించడానికి ఎవరెవరు అర్హులు అనేదానిపై మనలో చాలా అపోహలున్నాయి కదా. ముందుగా వాటిని క్లియర్ చేసుకుందాం. చూడండి, మూల గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పూజ చేయడానికి ఎలాంటి నియమాలు నిబంధనలు లేవు. పురుషులు, స్త్రీలు, పెళ్లైనవారు, పెళ్లికానివారు, అంతేకాదు విధవరాండ్రు కూడా ఈ వ్రతాన్ని నిర్భయంగా ఆచరించవచ్చు. అంటే జీవితంలో శాంతి, శ్రేయస్సు కోరుకునే ఎవరైనా సరే వయస్సుతో, లింగభేదంతో సంబంధం లేకుండా ఈ పూజ చేసుకోవచ్చు. నిజంగా ఇదంతా సమ్మిళితమైన విధానమో కదా. మనం ఈ పూర్తి విధానాన్ని ఒక 5 సింపుల్ స్టెప్స్లో తెలుసుకుందాం. అవేంటంటే: 1. ప్రాముఖ్యత మరియు నియమాలు. 2. పూజకు కావలసిన ఏర్పాట్లు. 3. దశలవారీగా పూజా విధానం. 4. అద్భుతమైన శ్యామల వ్రత కథ. మరియు 5. చివరగా అష్టకం మరియు ముగింపు. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత మరియు మనం పాటించవలసిన నియమాలు. నిజానికి ఈ వ్రతంలో మనకు కనిపించే ప్రధానమైన నియమాలు చాలా సులభంగా ఉంటాయి. గ్రంథం ప్రకారం ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ దీన్ని ఆచరించాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మంత్రాలను ఎక్కడో తప్పులేకుండా పర్ఫెక్ట్గా చదవడం కంటే కూడా మీ మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తికి ఈ వ్రతం పెద్దపీట వేస్తోంది. అలాగే పూజ పూర్తయ్యేదాకా ఉపవాసముండటం అనేది మన నిష్ఠలు తెలియజేసే ఒక ముఖ్యమైన నియమం. ఇక రెండవ విభాగం, అసలు పూజ ప్రారంభించడానికి మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఏ పూజలో అయినా కలశస్థాపన ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే కదా. ఈ ఏర్పాటు గమనించారా? మీ స్థోమతను బట్టి బంగారం, వెండి, రాగి, ఇత్తడి లేదా కనీసం ఒక చిన్న మట్టి పాత్రనైనా సరే కలశంగా వాడుకోవచ్చు. అందులో కొంచెం శుభ్రమైన నీళ్లు పోసి ఒక నాణ్యం లేదా ఆభరణం వేసి పైన పచ్చని తమలపాకులు ఉంచాలి. చూస్తుంటేనే ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది కదూ. ఇప్పుడు మనం 3వ విభాగానికి వెళదాం. అదే దశలవారీగా ఈ పూజను ఎలా చెయ్యాలి అనేది. పూజ మొదలుపెట్టే మొదటి 3 దశలు ఒక్కసారి చూద్దాం. ముందుగా సంకల్పం, అంటే మనం ఏ కోరికతో, ఏ ఉద్దేశంతో ఈ పూజ చేస్తున్నామో మనసులో గట్టిగా తలుచుకోవడం. ఆ తర్వాత ఏ మంచి పనికైనా మనం ముందుగా పూజించే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన. ఆ వెంటనే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పవిత్ర కలశ పూజ. ఈ గ్రంథంలో ఉన్న ఈ మంత్రాలు చూశారా? గంగా, యమున, గోదావరి ఇలాంటి ఎన్నో పుణ్యనదులన్నింటినీ మనం ఏర్పాటు చేసుకున్న ఆ కలశంలోకి ఆహ్వానించే అద్భుతమైన ఘట్టమిది. ఈ మంత్రాలు చదువుతుంటే ఆ మామూలు నీరు కాస్త అత్యంత పవిత్రమైన తీర్థంగా మారిపోతుంది. నిజంగా ఎంత అద్భుతమైన భావన కదా ఇది. ఆ తర్వాతి దశల్లో ఏం చేయాలంటే, అమ్మవారిని మనసారా ధ్యానించి మన ఇంట్లోకి ఆహ్వానించాలి. 5వ దశలో అష్టోత్తర శతనామ పూజ, అంటే ఆ తల్లిని 108 పేర్లతో స్మరించుకోవడం. ఇక 6వ దశలో అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడంతో ఈ పూజ పూర్తవుతుంది. సాక్షాత్తూ ఆ శ్రీ వైభవలక్ష్మీదేవి తందియోక్ట పవిత్ర నామాలున్న పేజీ ఇదిగో ఇక్కడే ఉంది. ఒక్కో నామాన్ని చదువుతూ అక్షతులు, పువ్వులు లేదా కుంకుమతో ఆ తల్లికి పూజ చేస్తుంటే మనసుకి ఆ ఫీలింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ అష్టోత్తరమే ఈ పూజ మొత్తానికి ప్రాణం లాంటిది. ఇక 4వ విభాగానికి వస్తే, అసలీ పూజ వెనక ఉన్న ఒక బలమైన కథ. అదే అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శ్యామలవ్రత కథ. ఈ కథ నిజంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుంది. భర్త చెడుదారి పట్టి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఒక కుటుంబం కథ ఇది. ఆ సమయంలో ఒక ఇల్లాలుగా శ్యామల పడిన మానసిక వేదనను ఈ గ్రంథం చాలా ఎమోషనల్గా వర్ణించింది. కాని కథలో అక్కడే ఒక పెద్ద మలుపుంది. సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీదేవి ఒక ముసలి అవ్వ రూపంలో వచ్చి శ్యామలకు ఈ వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ఖచ్చితమైన విధానాన్ని ఉపదేశించింది. దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సాయం చేస్తాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి.
ఆ వ్రతం చేసిన తర్వాత రిజల్టేంటో తెలుసా? పోయిన సంపదంతా తిరిగి రావడమే కాకుండా భర్త మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చాడు. ఆ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. అందుకే పూర్తి నమ్మకంతో ప్రతి శుక్రవారం ఈ వ్రతాన్ని చేసుకుంటే జీవితంలో ఎంతటి పెద్ద కష్టాలనైనా దాటేయచ్చు అని ఈ కథ మనకు బలంగా చెబుతోంది. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అష్టకం మరియు పూజ సమాప్తి. పూజ చివర్లో ఈ పేజీలో కనిపిస్తున్న లక్ష్మీ అష్టకం చదవటం అస్సలు మర్చిపోకండి. అమ్మవారి 8 రూపాలను స్తుతించే ఈ అద్భుతమైన శ్లోకాలను పఠిస్తేనే పూజకు ఒక పరిపూర్ణత వస్తుంది. ఇవి చదువుతుంటేనే మన చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఆవరించినట్లు అనిపిస్తుంది. అంతా అయ్యాక చివరగా ఏం చెయ్యాలి? ముత్తైదువులకు అమ్మవారి ప్రసాదం ఇవ్వాలి. అలాగే ఈ వ్రతకల్పం పుస్తకాలను కనీసం 7గురికి, 11 మందికి లేదా 21 మందికి పంచిపెట్టాలి. ఎందుకంటే ఆ భక్తిని, ఈ అద్భుతమైన కథను నలుగురితో పంచుకోవడం కన్నా గొప్ప పని ఏముంటుంది? సో, ముగించే ముందు నాదొక చిన్న ప్రశ్న. మరి వచ్చే శుక్రవారం మీరు ఈ భక్తిని, ప్రశాంతతను మీ ఇంట్లోకి ఎలా ఆహ్వానించబోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ గ్రంథ విశ్లేషణ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం దయచేసి మర్చిపోకుండా కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.